వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మన నిజ జీవితంలో చాలా రకాల దొంగలను చూసాం, కానీ బూడిద దొంగలను ఎప్పుడైనా చూసారా? అందులోనూ అధికారులే దొంగల్లా ప్రవర్తిస్తే వినటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా ఇది నిజంగానే జరుగుతోంది. ఇందుకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ 5వ స్టేజ్ వేదికైంది. కాసుల కోసం అధికారులు బూడిద మాఫియా అవతారం ఎత్తారు. ధనార్జనే ధ్యేయంగా ప్రతిష్టాత్మక ప్లాంట్ను అప్రతిష్ట పాలు చేశారు. స్వార్థం కోసం అన్నం పెడుతున్న సంస్థకే వీటీపీఎస్ అధికారులు మచ్చ తెస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కే యాష్ పాండ్కు పైప్ లైన్ ద్వారా వెళ్లాల్సిన బూడిదను ఆఫర్స్ ఓపెన్ చేసి మరి జెన్నో ఆదాయానికి అధికారులు గడ్డి కొడుతున్నారు. కేవలం ట్యాంకర్లకు మాత్రమే బూడిద లోడింగ్ అనుమతి ఉంటుంది. అయితే యాష్ పాండ్కు వెళ్లే బూడిదను గండి కొట్టి ప్లాంట్లోనే లోడింగ్ చేస్తున్నారు. ఒక లారీకి సుమారుగా 11,000 వసూలు చేస్తున్నారు. అందుకోసం బయట బ్రోకర్లు నియామకం కూడా జరిగింది. రోజుకు సుమారుగా 40 నుండి 50 లారీల బూడిద లోడింగ్ అవుతుంది. ప్రైవేటు వ్యక్తులతో టోకెన్లు పెట్టి మరీ బూడిదను లారీలకు నింపుతున్నారు. చిమ్నీల వద్ద శుభ్రం చేసిన బూడిదకు కాకి లెక్కలు చూపి 50-50 వాటాలైతే చేస్తున్నారు. అక్రమ బూడిద రవాణాతో వీటీపీఎస్ అధికారులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. అధికారుల స్వార్థంతో కార్మికుల జీవితాలు ప్రమాదం అంచనా పడ్డాయి. గాలిలో ప్రజలు ప్రాణాలు కలిసిపోతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. బూడిదతో నెలకు సుమారుగా 3 కోట్ల రూపాయలు అధికారులు గడుస్తున్నట్లుగా సమాచారం. ఇబ్రహీంపట్నంలోని రాజకీయ నాయకులకు వీటీపీఎస్ అధికారులకు ప్రధాన ఆదాయ వనరుగా వీటీపీఎస్ బూడిద మారిందనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. బూడిద మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, బూడిద దొంగల పరిస్థితి ఏంటి, అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ఇబ్రహీంపట్నం మాది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ 5వ స్టేజ్ లో బూడిద అయితే ఒక మాయాజాలమే జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బూడిద కోసం కాసుల కోసం బూడిద మాఫియా అవతారం ఎత్తినటువంటి అధికారులు అదే కాసుల కక్కుతో ప్రతిష్టాత్మకంగా ప్లాంట్ కు అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే స్వార్థం కోసం సంస్థకి మచ్చ తెస్తున్నారు ఆ వీటీపీఎస్ అధికారులు. వాళ్ళ తీరు పట్ల అయితే సర్వత్రా విమర్శలు అయితే తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్లతో కుమ్మక్క యాష్ పాండ్ కి వెళ్లాల్సినటువంటి యాష్ పైపెప్ ని కాకుండా ఆఫర్స్ ఓపెన్ చేసి జెన్కో ఆదాయానికి గండి కొడుతున్నారు అధికారులు. ఈ అధికారులు పూర్తిగా కూడా ఈ యొక్క మాఫియాకి అయితే వాళ్ళు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ యొక్క మాఫియా ఆగడాలు అయితే అక్కడ మితిమీరిపోతున్నాయి. అయితే అదేవిధంగా శైలో వద్ద కేవలం ట్యాంకర్లకు మాత్రమే బూడిద లోడింగ్ అనుమతి ఉంది. అయితే వాళ్ళు మాత్రం యాష్ పాండ్కు వెళ్లే బూడిదను గండి కొట్టి ప్లాంట్ లోనే లోడింగ్ చేస్తా ఉన్నారు. అయితే అక్కడ కేవలం ట్యాంకర్లకు అనుమతి ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా ఆ బూడిదను వాళ్ళు గండి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక్క లారీకి సుమారుగా 11,000 రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారు అధికారులు. అందుకోసం బయట బ్రోకర్లను కూడా నియమించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క లారీకి 11,000 వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని బయటికి తరలించడానికి కొంతమంది బ్రోకర్లను ఉపయోగించి ఈ యొక్క దందాలకి పాల్పడతా ఉన్నారు. దీంట్లో
పూర్తిగా కూడా అధికారుల హస్తం ఉంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రోజుకి సుమారుగా 40 నుండి 50 లారీలు బూడిద లోడింగ్ పోతుందంటే అక్కడ ఎంత మేరకు వ్యాపారం జరుగుతుందో, అదేవిధంగా ఎంత అక్రమాలకు పాల్పడుతున్నారో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. దానికి తోడుగా ప్రైవేట్ వ్యక్తులతో టోకెన్లు పెట్టి బూడిదని లోడింగ్ చేస్తా ఉన్నారు. అది ప్రైవేట్ వ్యక్తుల్ని అదే రూల్ ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల్ని అక్కడ లేదు, అయినప్పటికీ కూడా ఏకంగా టోకెన్లు పెట్టి మరి బూడిద లోడింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి తోడు చింబీల వద్ద శుభ్రం చేయాల్సినటువంటి బూడిదకు కాకి లెక్కలు చూపించి 50-50 వాటాలు అయితే వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అక్రమ బూడిద రవాణాతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు VTPS అధికారులు. అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారికి కూడా దీంట్లో వాటాలు అయితే వెళ్తున్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారుల స్వాతంత్రంతో ప్రమాదం అంచున కార్మికుల జీవితాలు అయితే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి అక్కడ పనులు చేస్తుంటే మాత్రం ఆ బూడిద కోసం పనిచేస్తుంటే ఆ బూడిదని ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో కార్మికులు చేసిన కష్టాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్రమంగా సొమ్ము చేసుకుంటూ కోట్ల రూపాయలు అయితే దోచుకుంటున్నారు. అయితే గాలిలో కొంతమంది ప్రాణాలు అయితే ప్రజలు గాలిలో కలుస్తున్నాయి. ప్రజలు పోరాటాలు కూడా అక్కడ చేసినప్పటికీ కూడా అధికారుల తీరు అయితే ఇప్పటి వరకు మారలేదనే చెప్పుకోవాలి. అధికారుల తీరుపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ప్రజలు మండిపడతా ఉన్నారు. అక్రమ బూడిద రవాణాకు అడ్డాగా మారినటువంటి డాక్టర్ ఎన్డీపీఎస్ అని చెప్పుకోవచ్చు. అయితే బూడిదతో నెలకు సుమారుగా 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు అధికారులు గడిస్తున్నట్లుగా అక్కడ సమాచారం అందుతుంది. మొత్తంగా దీనికి సంబంధించి ప్రతి నెల వాళ్ళు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనే ఆరోపణలు అయితే గట్టిగా వినపడతా ఉన్నాయి. అయితే ఇబ్రహీంపట్నంలో రాజకీయ నాయకులు VTPS అధికారులు ప్రధాన ఆదాయం వనరులుగా మారినట్లుగా తెలుస్తా ఉంది. VTPS రాజకీయ నాయకుల అండదండలతోటే అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకొని ఎవరైతే ఈ మాఫియాకి పాల్పడతా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే సాంబశివరావు, అసలు ఇలా టోకెన్లు పట్టి మరి లారీల్లో లోడింగ్ చేస్తున్నారంటే ఈ బూడిద అసలు ఎక్కడికి వెళ్తుంది? అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టోకెన్లతో ఈ యొక్క బూడిదని వాళ్ళు టోకెన్లు పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వసూలు చేసినటువంటి కొన్ని కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి అధికారులే కొన్ని ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. అది కూడా ప్రైవేట్ వ్యక్తులతో టోకెన్లు పెట్టి మరి దీన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారుల స్వార్థంతో ఇది జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కొన్ని చోట్లకి ఎక్కడికెక్కడికి పంపిస్తున్నారు, ఇది ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే దానిపై మనం పూర్తి విచారణ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ బూడిద ద్వారా ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో అధికారులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాణాలు కొంతమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఆందోళన కూడా చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పుకోవాలి. కొంతమంది జీవితాలు పణంగా పెట్టి కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు. పనిచేసినప్పుడు కూడా అధికారులు వాళ్ళ స్వార్థం కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు తప్పితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నియంత్రించలేకపోతున్నారనే వాదనలు మాత్రం గట్టిగా వినపడతా ఉన్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం స్థానిక పరిస్థితి ఉంది. అసలు ఈ యాష్ వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? అసలు దానికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? అంటే పూర్తి స్థాయిలో యాష్ ఎక్కడికి తరలిస్తా ఉన్నారు, ఈ బూడిద ద్వారా కొన్ని కెమికల్స్ ఏమన్నా తయారు చేస్తా ఉన్నారా, లేకపోతే బూడిదని ఎక్కడికి పంపిస్తా ఉన్నారు, లేకపోతే ఎందుకంటే కోట్ల రూపాయలు కొన్ని ఒక లోడు యాష్ వచ్చి 11,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే దాంట్లో ఏదో ఎంత మేర ఈ యాష్ పనికొస్తుంది, బూడిదని ఎక్కడ లోడింగ్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి అంటే పూర్తిగా కూడా ఇప్పటికైతే అధికారులు అయితే ఈ యాష్ ని ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతా ఉన్నారు, కోట్ల రూపాయలు వీళ్ళు గడిస్తున్నా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోలేకపోతా ఉన్నారు అనే దానిపై మాత్రం సర్వత్రా అయితే విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎందుకంటే మొత్తం సుమారుగా ఒక నెలకొచ్చేసి వాళ్ళ ఆదాయం 3 కోట్ల రూపాయలు ఉందంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పుకోవచ్చు. ఒక పక్క నిర్మాణం కొన్ని అయితే ఇప్పుడు NTPS లో ఐదో దశ లో బొగ్గు ముడిని చేయడం ద్వారా విడుదలయ్యే బూడిదను నీటితో కలిపి యాష్ పౌడర్ కు పంపే పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిన అధికారులు వినియోగంలో
వినియోగంలో తీసుకురావడం లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఒక దోపిడీకి అయితే అడ్డగా మారిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ యాష్ ని ఎక్కడికి తరలిస్తా ఉన్నారు, మరి ఎందుకు ఉపయోగిస్తా ఉన్నారు, దీనిపై ఒక పూర్తి విచారణ అయితే చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి బూడిద మొత్తం 800 మెగావాట్ల విద్యుత్ ఈ యొక్క ఇంజనీర్లు ఈ బూడిద దోపిడీ కొనసాగుతుందని ఉంది అని గత కొన్ని నెలలుగా కూడా ఇక్కడ జరుగుతున్న చీకటి దందాపై ఎప్పుడు కొన్ని కథనాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోట్లేదని చెప్తున్నారు. పైప్ లైన్ ద్వారా ఈ యొక్క యాష్ పౌడర్ ను తరలించాల్సిన బూడిదని ఐదో దశలో బహార్ల వద్ద ఈ యొక్క వదిలేసి ఎన్టీపీఎస్ అధికారులు అయితే నెలకు సుమారు 3 కోట్ల రూపాయలు అయితే కాసులు గడిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం స్థానికులు అయితే కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాంబశివరావు, అంటే మామూలుగా యూజ్ అయ్యే ఇసుకే లేని కాస్ట్ ఈ బూడిదకి ఉందంటే ఏమనుకోవాలంటారు? దీని వెనక అర్థం ఏముందనుకోవచ్చు అంటారు? ఇది వచ్చేసి ఒక థర్మల్ ప్లాంట్ మాఫియాగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఒక అండగా ఒక బిగ్ బాస్ పనిచేస్తున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ బూడిద మాఫియా అనేది గత కొన్ని సంవత్సరాలుగా కూడా అవతారం ఎత్తిందని చెప్తా ఉన్నారు. కోట్లు దోచుకుంటున్నారనే ఆరోపణలు అయితే జనం చెవుల్లో అయితే మారుమోగుతా ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ బూడిదని అసలు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పటికే, ఎందుకంటే కొన్ని కష్టాల్లో ఉన్నటువంటి ఏపీ జెన్కో సంస్థను గట్టెక్కించేందుకే ప్రయత్నించాల్సిన ఆ సీనియర్ ఒక ఐఏఎస్ అధికారి ఆ ప్రత్యయం చేయడం లేదని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా ఈ ఉన్న పరిస్థితుల్లో బూడిదలో కాసుల వేట అయితే కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. బూడిద దోపిడీ ద్వారా నెలకు సుమారు 3 కోట్ల ఆదాయం లభించడంతో ఆ సీనియర్ ఐఏఎస్ అధికారికి పంపించాల్సిన వాటా కూడా పంపిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉంది. ఏపీ జెన్కో ఎన్టీపీఎస్ అధికారులు వాటాలు పంచుకున్నట్లుగా తెలుస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రోద్బలంతోనే అండదండలతో ఉండగా భయపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అటు ఎన్టీపీఎస్ అధికారులు తమ దోపిడీకి కొనసాగిస్తా ఉన్నారు. మరోపక్క కష్టాల్లో ఉన్నటువంటి ఏపీ జెన్కో సంస్థను గట్టెక్కించేందుకు ప్రయత్నించాల్సినటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ ప్రయత్నాలు లేవి చేయడం లేదనే ఆరోపణలు అయితే గట్టిగా ఉన్నాయి. అయితే అక్రమార్కులకు మాత్రం కింద స్థాయి అధికారులు ప్రోత్సహించి జేబులు నింపుకోవడంలో విజయం సాధించారని చెప్పేసి కూడా ఆనందంగా ఉన్నారని తెలుస్తా ఉంది. కాగా ఈ యొక్క దీనిపై ఎన్ని కథనాలు వచ్చినా కూడా ఏమాత్రం ఉండట్లేదు. మొత్తం అంతా బాస్ చూసుకుంటాడంటూ కూడా ఆ ముఖ్య అధికారి అయితే ఇంజనీర్లకు భరోసా ఇచ్చినట్లుగా సమాచారం. అధికారి భరోసా ఇచ్చారో లేదో మనం ఇచ్చారో లేదో మనం తెలియాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మొత్తంగా ఈ యొక్క బూడిద ద్వారా అయితే మాత్రం కోట్ల రూపాయలు గడిస్తా ఉన్నారు. మీరు అన్నట్లుగా ఇసుకకి లేని ఈ యొక్క డిమాండ్ మరి బూడిదకి ఎందుకు ఉంటుంది? బూడిదని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? కొన్ని కంపెనీలకి బూడిదని వాడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి అంటే అనాధికారికంగా, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావాల్సినటువంటి ఈ యొక్క దీన్ని అనాధికారికంగా వీళ్ళు ఈ బూడిదని తరలిస్తూ కోట్ల రూపాయలు కూడా గడిస్తున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తంగా ఈ కాంట్రాక్టర్తో కుమ్మక్కై యాష్ పాండ్కు పైప్ లైన్ ద్వారా వెళ్లాల్సిన బూడిదనైతే ఆఫర్స్ ఓపెన్ చేసి మరి కూడా జెన్నో ఆదాయానికి అధికారులు గండు కొడుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ట్యాంకర్లకు మాత్రమే బూడిద లోడింగ్ అనుమతి ఉంటుంది. అయితే మరి యాష్ పాండ్కి వెళ్లే బూడిదను గండు కొట్టి ప్లాంట్లోనే లోడింగ్ అయితే చేస్తున్నారు. ఒక్కో లారీకి సుమారుగా 11,000 వసూలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకోసం బయట బ్రోకర్లు కూడా నియామకం కూడా జరిగిందట. అంటే రోజుకు సుమారు 40 నుండి 50 లారీల బూడిద లోడింగ్ జరుగుతుందంటే ఒక బూడిదే లోడింగ్ జరుగుతుందా, దాని ద్వారా ఇంకేమైనా లోడింగ్ జరుగుతున్నాయనే అనుమానాలు అయితే మొత్తంగా వ్యక్తమవుతున్నాయి. కానీ వీటి వెనుక అధికారుల హస్తం ఉంది. వాళ్ళకి రావాల్సిన ఆమ్యామ్యాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారనే ఒక ప్రచారం కూడా బాగానే జరుగుతుంది. మొత్తంగా ప్రైవేటు వ్యక్తులతో టోకెన్లు పెట్టి మరి కూడా ఈ బూడిదకి లారీలు నింపుతున్నారంటే దీంట్లో అసలు ఎలాంటి మతలబులు ఉన్నాయో తెలియాల్సిన అవసరం ఉంది. చిమ్నీల వద్ద శుభ్రం చేయాల్సిన బూడిదకు కాకి లెక్కలు చుప్పి 50-50 అని వాటాలు వేసుకుంటున్నారంటే అంటే ఈ బూడిద కాస్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందా? నిజంగా దేనికి ఉపయోగిస్తున్నారు? ఇక్కడి నుంచి తరలిస్తున్న బూడిదను, అక్రమంగా తరలిస్తున్న బూడిదను దేని నిమిత్తం వాడుతున్నారు? అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి? అంటే నిజంగానే సక్రమంగా యూజ్ చేస్తున్నారా లేదంటే వేరే దేనికైనా యూజ్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా చాలా వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా ఈ అక్రమ బూడిద రవాణాతో వీటీపీఎస్ అధికారులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ అధికారుల స్వార్థంతో కార్మికుల జీవితాలను ప్రమాదం వంచన పడ్డట్టుగా తెలుస్తోంది. గాల్లో ప్రజల ప్రాణాలు కలిసిపోతున్న అధికారుల తీరులో మార్పు రావడం లేదంటున్నారు. బూడిదతో నెలకు సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు అధికారులు గడిస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ బూడిద కాస్ట్ ఎంత అనేది. ఇక ఇబ్రహీంపట్నంలోని రాజకీయ నాయకులకు వీటీపీఎస్ అధికారులకు ప్రధాన ఆదాయ వనరుగా వీటీపీఎస్ బూడిద మారిందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక బూడిద మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి.